కాలినడకన వచ్చే భక్తులకి గతంలో అయితే గనక సుమారు 30 నుంచి 40 రోజుల వరకు అనుమతి ఇచ్చేవారు. కాలినడకన వచ్చే భక్తులందరికీ కూడా 30 నుంచి 40 రోజులు అనుమతి ఇచ్చేవాళ్లు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని వారం రోజులకే పరిమితం చేసి భక్తులందరికీ కూడా కాలినడకన వెళ్లే అవకాశం లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చాలా మంది మాలేసుకుని విజయవాడ నుంచి కావచ్చు, లేకపోతే కర్నూలు నుంచి కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కావచ్చు, అనేక మంది భక్తులు కాలినడకన వస్తారు స్వామివారిని దర్శనం చేసుకుందామని చెప్పని. కాలినడకన వచ్చే భక్తులకు కూడా, స్వాములకు కూడా కనీసం సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఏదో ఉందంటే కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఎంత దారుణమండి, నిన్న శ్రీశైలంలో మాల వేసుకొని, కఠోర దీక్షతో మాల వేసుకొని వాళ్ళు శివుడి దర్శనానికి వస్తే పోలీసులతో లాఠీ చార్జీ చేస్తారా? ఇదేనా మీ ప్రభుత్వ పరిపాలన అంటే? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెడ్ బుక్ అంటున్నారు, పోలీసులతో వేధిస్తున్నారు. కానీ వచ్చే భక్తులను కూడా పోలీసుల ద్వారా ఒక ఏఎస్పీ అధికారి అతను ఏ విధంగా భక్తుల్ని కొడతారో ఒకసారి చూడండి. ఒకసారి మాకు ఆకలి లేదలా, చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూసాలు లేదని పేపర్ ఎవరో రాకుండా శివరాత్రి అయిపోయినా వస్తాం. ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నాం? నీకొక ముఖ్యమంత్రి నీకు దండం నాయన, మరి మా సేవ మా పిల్లల బాధ మాది ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు. ఏ విధంగా కొట్టారు చూడండి. దుర్మార్గంగా ఎక్కడ ఆలోచన లేకుండా ఒక ఏఎస్పీ అధికారి ఆ విధమైన లాఠీ చార్జ్ చేయడం మీరు అందరూ కూడా సమర్థిస్తున్నారా? కూటమిలో ఉన్న నాయకులు చంద్రబాబు గాని, మరి పవన్ కళ్యాణ్ గారు గాని, దేవాదాయ శాఖ మంత్రి గాని, లేకపోతే అన్నిటికీ పొడుగ్గానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతాను పరిగెత్తుకుని వస్తుంది హోమ్ మినిస్టర్ గారు. అనిత గారు ఏం సమాధానం చెప్తారని మీరు పోలీసుల్ని ఈ విధంగా లాఠీ చేయమని మీరు శ్రీశైలం భక్తులు రావద్దని చెప్తారా? ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చేసిన అపచారాలు కావచ్చు, మీరు చేసిన దుర్మార్గపు పాలన కావచ్చు, భక్తులు తిరుపతి రావాలంటే భయపడే పరిస్థితి. పోయిన ముక్కోటి ఏకాదశి అయితే భక్తులు లేక మీరు జనరల్ పబ్లిక్ కూడా వదిలిన పరిస్థితి మేము చూసాం. అమ్మా, మీ ఏఎస్పీ గారు లాఠీ చార్జ్ చేస్తారు కదా, ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు చెప్పడానికి చాలా నీతులు చెప్తారు బయట కూర్చొని, టీచర్ అమ్మలాగా మాత్రం బాగా నీతులు చెప్తారు. ఎవరైతే ఇన్స్టిట్యూషన్ లో మీ వ్యవస్థలో ఎవరన్నా తప్పు చేస్తే వ్యవస్థ పైన ఉన్న అధికారిని సస్పెండ్ చేయాలి కదా అంటారు. ఈ రోజు మీ ఏఎస్పీ చేసిన పనికి మిమ్మల్ని బర్తరఫ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. అన్ని సేవలు రద్దు చేశారు. పల్లకి సేవ అని, కళ్యాణోత్సవాలు అని చెప్పి అన్ని సేవలు రద్దు చేశారు. అయినా గానీ భక్తులకు సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదు. మీరు చెప్తారు ఏ టెక్నాలజీ అని చెప్పని, లేకపోతే మేము ఆన్లైన్ లో మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పని అనేక డబ్బాలు కొడతారు కదా. మరి ఆ డబ్బాలన్నీ ఏవే పని